ఆ ఆలయం కాకతీయుల చారిత్రక చిహ్నం. కాకతీయుల నిర్మాణాల్లోనే స్పెషల్. అపురూపమైన శిల్ప సంపదకు నిలయమైన ఆ ఆలయం గురించి ఇప్పటికీ తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. గర్భాలయం చుట్టూ 22 ఉపాలయాలు, అక్కడ గుప్త నిధులు ఉన్నాయని అంటారు. నాగబంధమే ఆ ఆలయాలను రక్షిస్తుందని స్థానికుల విశ్వాసం. రామప్ప 1000 స్తంభాల గుడి అంతటి చరిత్ర కలిగిన ఈ ఆలయ వివరాలను టీవీ9 సాహసోపేతంగా చిత్రీకరించి ఈ స్టోరీ మీకు అందిస్తోంది. ఓరుగల్లు పేరు చెప్పగానే ముందుగా కాకతీయులు గుర్తుకొస్తారు. వారి పరిపాలనా సమయంలో నిర్మించిన 1000 స్తంభాల గుడి, రామప్ప, కిలావరంగల్ గుర్తుకొస్తుంది. కానీ యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం అంతటి ప్రత్యేకత కలిగిన మరో దేవాలయమే ఈ కోటగుళ్ళు. దీన్నే గణపేశ్వరాలయం అంటారు. సో ఇక్కడ ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఈ ఆలయం పైన కాకతీయుల అద్భుత శిల్పశైలి, అప్పటి ప్రత్యేకతలు మనకు సాక్షాత్కరిస్తాయి. ఇక్కడ ఏనుగుల వరుస, దాదాపు ఈ ఆలయం పైన 1600కు పైగా ఈ విధమైనటువంటి ఏనుగుల వరుస కనిపిస్తుంది. అదేవిధంగా అపురూప శిల్ప సంపద అంటే ఇక్కడ మనకు ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో మన రామప్ప దేవాలయంలో సందర్శిస్తే ఈ విధంగా మదనికలు కనిపిస్తాయో ఇక్కడ కూడా అదేవిధంగా 12 మదనికలు, 6 గజర్కేసరిప శిల్పాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడికి అంటే కాలక్రమేణా కాకతీయుల తదనంతరం ఈ ఆలయం పైన ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రలో ఆలయం కొంత ధ్వంసమైతే ఆ తర్వాత కాలక్రమేణా గుప్తనేల వేటగాల వల్ల కూడా ధ్వంసమైంది. కానీ తాజాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆలయం అభివృద్ధిపైన దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో మళ్ళీ ఈ ఆలయంకు పూర్వవైభవం వస్తుందనే ఒక ఆశాభావం వ్యక్తమవుతుంది. ఈ ఆలయం విశిష్టత ఏంటో తెలుసుకుందాం. 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ చారిత్రక దేవాలయం పేరు కోటగుళ్ళు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రామప్ప దేవాలయానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. పేరుకు తగ్గట్టే ఒక ఆలయాల సమూహం. ఒకే చోట 3 ప్రధాన ఆలయాలు, ఆ ఆలయాల చుట్టూ 22 ఉపాలయాలు ఉండడం విశేషం. రామప్ప 1000 స్తంభాల గుడి అంతటి చరిత్ర కలిగిన ఈ కోటగుళ్ళు ఇంతకాలం ఎలాంటి ఆదరణ లేక మరుగున పడిపోయాయి. కాకతీయుల సామంతరాజులు పూజించే దేవతల విగ్రహాలు ఈ ఉపాలయాల్లో ఉండేవి. కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన గణపతి దేవుడు 1234వ సంవత్సరంలో ఈ కోటగుళ్లను నిర్మించాడని చరిత్ర చెబుతోంది. కోటలో ఈ గుళ్ళ ఉండడం వల్ల కోటగుళ్ళు అనే పేరొచ్చింది. ఈ ఆలయాన్ని గణపేశ్వర ఆలయంగా కూడా పిలుస్తారు. శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించిన కోటగుళ్ల ఆలయం విశేషాలు సందర్శకులను ఆశ్చర్యచకితులను చేస్తాయి. రామప్ప దేవాలయానికి వన్నె తెచ్చిన గజకేసరి శిల్పాలు, ఏనుగుపై సవారీ చేస్తున్న సగం మనిషి సగం సింహం ఆకారమున్న శిల్పాలు ఆకట్టుకుంటాయి. నాగబంధమే కోటగుళ్లకు భద్రతా పరివారం. రామప్ప అంతటి ప్రత్యేకత, 1000 స్తంభాల గుడి అంతటి విశిష్టత కలిగిన కోటగుళ్లకు ఇప్పుడు ఎట్టకేలకు మార్గదర్శ రాబోతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో ఈ గుడికి పూర్వవైభవం సంతరించుకోబోతుంది. శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మాణం చేపట్టిన కోటగుళ్ల ప్రత్యేకత ఏంటి? ఒకే చోట 22 ఉపగుళ్లతో రూపుదిద్దుకున్న ఈ అపురూప ఆలయం యొక్క విశిష్టత ఏంటో ఇప్పుడు చూద్దాం. కోటగుళ్లకు ప్రత్యేకత ఉంది. 3 ప్రధాన దేవాలయాలతో పాటు 22 ఉపగుళ్లతో ఒకే చోట ఇంత భారీ ఆలయాల సముదాయం అంతా శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మాణం చేపట్టారు. ఈ ఆలయాలకు చాలా పెద్ద చరిత్ర, ప్రత్యేకత ఉంది. రామప్ప ఆలయం నిర్మాణం తర్వాత ఈ ఆలయాన్ని నిర్మాణం చేపట్టారు. ఒక ప్రత్యేక టెక్నాలజీ కనిపిస్తుంది ఇక్కడ ఈ ఆలయాన్ని సందర్శించినట్లయితే. చుట్టూ ఇప్పుడు గణపేశ్వర ఆలయం ప్రధాన గర్భగుడి వెలుపల 2 ఆలయాలతో పాటు ఇక్కడ 22 ఉపగుళ్ళు కనిపిస్తాయి. 2 ఆలయాలు అంటే ఆలయానికి కుడివైపు కాటేశ్వర ఆలయం, ఎడమవైపు కామేశ్వర ఆలయం కనిపిస్తాయి. దాన్ని నాట్య మండపం అని కూడా అంటారు. సో అయితే ఈ ఆలయాలు అసలు ఈ ఉపగుళ్ళ ప్రత్యేకత ఏంటి? ఉపగుళ్ళను ఎందుకు ఇలా నిర్మాణం చేపట్టారు? ఒకే చోట 22 ఉపగుళ్ళను ప్రత్యేకత, ఈ ఉపగుళ్ళ యొక్క ప్రత్యేక శైలి ఏంటి తెలుసుకుందాం. ఇక్కడ చెప్పండి, అసలు ఈ ఉపగుళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటి? కాకతీయుల పరిపాలన సమయంలో నిర్మించినటువంటి ఒకే చోట 22 ఉపగుళ్ళు నిర్మించడంలో ప్రత్యేకత ఏంటి? రామప్ప నిర్మాణం అనంతరం 1234లో ఈ గుడి నిర్మాణం జరిగింది. గుడి నిర్మాణ సమయంలో రామప్పకు విభిన్నంగా ఈ ఆలయ నిర్మాణం కొనసాగింది. ముఖ్యంగా మన కోటగుళ్ళ దేవాలయానికి చుట్టూ మట్టికోటతో పాటు ప్రాకారపు ఆలయాలు 22 ఉంటాయి. ఇవి 22లలో కొన్నిటిని పురావశాఖ ఆధ్వర్యంలో మరమ్మతుల పేరుతోటి ఇప్పి పక్కగా పెట్టేశారు. ప్రస్తుతం ఉన్న టెంపుల్స్ వచ్చి దాదాపు 16 వరకు ఉంటాయి. ఈ 16 ఇట్లలో అప్పుడున్న సామంతరాజులకు సంబంధించిన వాళ్ళు ఏ దేవుణ్ణి అయితే పూజిస్తారో వాళ్లకు ప్రతిరూపకంగా ఒక్కొక్క టెంపుల్లో ఆ దేవుళ్ళని పెట్టి పూజించేవాళ్ళు. కాలక్రమేణా ఈ కాకతీయుల సామ్రాజ్యం అంతమైన అనంతరం ముస్లిం రాజుల దండయాత్రలో ఈ ధ్వంసమైనవి. అనంతరం మళ్ళీ తవ్వకాలు చేపట్టి ఆ విగ్రహాలను ధ్వంసం చేసిండ్రు. ఈ కోటగుళ్ళ చుట్టూ ప్రాకారపు ఆలయాలతో పాటు గర్భగుడిని
పై వ్యూ నుండి చూసినప్పుడు శివలింగం రూపంలో కనిపిస్తుంది. రామప్పకు కన్నా అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ముఖ్యంగా శివలింగం బ్రహ్మసూత్ర శివలింగం కోటగులలో ఉన్నది. 1000 స్తంభాల గుడి రామప్ప దేవాలయానికన్నా ఇక్కడ శివలింగం చిన్నగా ఉన్నప్పటికీ ఎంతో మహిమాన్వితమైనది. బ్రహ్మసూత్రంతో ఈ శివలింగం ఇక్కడ ఉంటుంది. కాకతీయులకున్న సామంతరాజులు పూజించే దేవుళ్ళకు ప్రతిరూపంగా ఈ టెంపుల్స్ నిర్మాణం జరిగింది. వాళ్ళను గౌరవిస్తూ పెట్టిన వాళ్ళు ఆరాధించే దేవుళ్ళను పెట్టినప్పటికీ అవి దాదాపుగా ఒక 200 సంవత్సరాల క్రితమే ధ్వంసమైనవి. అంటే తర్వాత ఇప్పుడు కాలక్రమేణా గుప్త నీళ్ళ వేట కూడా జరుగుతుందని చెప్తారు. అట్లా ఇప్పుడు ఆగిందా లేకపోతే గుప్త నీళ్ళ వేటగాలలో ఏ విధంగా ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు? తవ్వకాలు ఇంకా కొనసాగుతాయి. ఇంకేమైనా బంగారం దొరుకుతుందనే ఆశతోటి ఇంకా తవ్వకాలు కొనసాగుతున్నప్పటికీ ఇందులో ఉన్న విగ్రహాలన్నీ ధ్వంసమైనాయి. దాదాపు ఇప్పుడు ఈ కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో 18 సంవత్సరాల క్రితం ఆలయ పునరుద్ధరణ జరిగినప్పటికీ అప్పటి వరకే ఇవన్నీ కూడా తవ్వకాలు జరిగినాయి. దాదాపుగా అంతా విగ్రహాలను బయటపడేసిండ్రు. అంటే గుప్త నీళ్ళ వేట అయితే ఇంకా కొనసాగుతుంది. ఇప్పటి వరకు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినాం. పోలీసుల నిఘా కూడా ఎప్పటికప్పుడు కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా తవ్వకాలు అనేటివి యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అంటే అసలు ఇప్పుడు ఉపగుళ్ళు ఇప్పుడు మనకి ఇక్కడ 22 ఉపగుళ్ళు ఉన్నాయి కదా. ఈ ఉపగుళ్ళలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఒక్కొక్క గుడి మనం గోపురాలను పరిశీలిస్తే కూడా ఒక్కొక్క గుడి ఒక్కొక్క రకమైనటువంటి గోపురం కనిపిస్తుంది. అసలు ఈ గోపురాలు కూడా ఆ కాలంలోనే దాదాపు మీరు చెప్తున్నట్లుగా 800 ఏళ్ల క్రితమే ఇంత అద్భుతమైన నిర్మాణం చేపట్టారు. సో అసలు గర్భగుళ్ళు అక్కడ ఏం కనిపించట్లేదు. అదంతా గుప్త నీళ్ళ వేటగాల వల్ల దాదాపు ప్రతి గుడిలో ఒక శివలింగం వాళ్ళు ఆ రోజుల ఉన్న సామంతరాజులకు సంబంధించిన ప్రతిరూపంగా చేపట్టిన ఆ ఒక విగ్రహాలు ఉండేది. కాలక్రమేణా తవ్వకాలతో పాటు వాటిని బయట వేయడం, ఇతర ప్రాంతాలకు తరలించడం ఇవన్నీ జరిగినాయి. అంటే విగ్రహాలను కూడా వేరే ప్రాంతాలు తరలించారు. ముఖ్యంగా ఇంకా అసలు గజకేసరి లాంటి రామప్ప కన్నా అతి గొప్ప విగ్రహాలు ఇక్కడ ఉండే అవన్నీ కూడా తరలించుకుపోయినారు. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు గర్భగుళ్ళు ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే కనిపిస్తుంది కదా. ఈ గర్భగుళ్ళలో ఏంటి అంటే గుప్త నీళ్ళ కోసం తవ్వకాలు గుప్త నీళ్ళ కోసం తవ్వడంతో పాటు అక్కడ ఉన్న శివలింగాలు ఉంటే శివలింగాలు ఇక్కడ ఏ గుడిలో ఏ దేవుని పెట్టినో అన్నీ కూడా తీసేసారు. కాకతీయుల కాలంలో ఓ వెలిగిన కోటగుళ్ళు కాలక్రమంలో ప్రభావాన్ని కోల్పోయాయి. ఇలా ఆలయాల నిర్వహణ లేకపోవడంతో శిథిలావస్థకు చేరి కాలగర్భంలో కలిసిపోతున్నాయి. రామప్ప 1000 స్తంభాల గుడికి ఏమాత్రం తీసిపోని కోటగుళ్ళ ఆలయంలో ప్రతి శిల్పంలో జీవకళ ఇప్పటికీ ఉట్టిపడుతోంది. ఆలయంలో గుప్త నిధులు ఉన్నాయని, నాగబంధం ఈ ఆలయాన్ని రక్షిస్తోందని స్థానికులు చెబుతున్నారు. కోటగుళ్లలో ప్రధాన దేవాలయం పక్కనే కామేశ్వరాలయం కనిపిస్తుంది. కాటేశ్వరాలయం లోపలికి వెళ్లాలంటే ప్రతి ఒక్కరూ జంకుతారు. ఎందుకంటే ఈ గుడిలో 10 అడుగుల పొడవైన భారీ శ్వేతనాగు నిత్యం కాపలాగా ఉంటుందని ఇక్కడి ప్రజల విశ్వాసం. నాగబంధమే ఈ గుడిని కాపాడుతుందన్నది ఇక్కడి ప్రజల నమ్మకం. గుడి లోపల రహస్యాన్ని బయట ప్రపంచానికి తెలియపరిచేందుకు TV9 సాహసోపేతంగా గుడి లోపలికి వెళ్లి లోపలి దృశ్యాలను కూడా బాహ్య ప్రపంచానికి తెలియపరిచే ప్రయత్నం చేసింది. ఇక్కడ నిత్యం ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో నాగుపాము సంచరిస్తుంది. ఇక్కడ ఎవరైనా గర్భగుళ్ళు అడుగుపెట్టినట్లయితే ఖచ్చితంగా వారిపైన ఆ పాము ప్రతీకారం తీర్చుకుంటుందని ఇక్కడ ప్రజల భావన. ఇక్కడ మనం ప్రస్తుతం ఈ ఆలయం వెలుపల ఉన్నటువంటి కాటమేశ్వర ఆలయం వద్ద ఉన్నాం. కాటేశ్వర ఆలయం వద్ద. సో ఇక్కడ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు నాగబంధం అంటే ఇక్కడ ఈ ఆలయాన్ని ఏ విధంగా ఆ పాము రక్షిస్తుందనే భావన ఉందో వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ నాగబంధం యొక్క ప్రత్యేకత ఏంటి? అసలు నిజంగానే ఇక్కడ పాము ఉందా? ఈ ఆలయానికి నలువైపులా ప్రతి ద్వారానికి నాగబంధనం నాగుపాములతోటే ఒక్కొక్క శిల్పాలను తయారు చేసి పెట్టిండ్రు. ఎటువైపు మనం వెళ్ళినా కూడా ఇవే మనకు దర్శనం ఇస్తాయి. ప్రతి పౌర్ణమికి నాగుపాము అనేది గర్భగుడిలోకి వస్తుంది. చుట్టూ ప్రాంతాలలో ఎక్కడైనా కుబ్సం విప్పి వెళ్ళిపోతుంది. అది వచ్చి వెళ్ళిపోయిందనే ఆనవాళ్ళు మనకు కనిపించే విధంగా ఒక సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది మాకు. ముఖ్యంగా ఇందులో ఏంటంటే ఈ శివలింగం ఇందులో కూడా ఉంది. దాన్ని కూడా తవ్వకాల్లో భాగంగా కింద పడేసి ఉంటుంది. కానీ లోపలికి ఎవరు పోవడానికి సాహసం చేయరు. మేము కూడా ఎందుకంటే ఈ చుట్టూ ఇది ఉంటుంది. ఇందులో నాగపాములు పైన కింద ఎప్పటికి సంచరిస్తాయి. మాకు కుబ్సాలు కూడా కనబడతాయి. కనీసం 10 అడుగులు ఉంటాయి, సుమారు 10 అడుగులు. శ్వేతనాగుడు ఉంది, ఇక్కడ శ్వేతనాగు ఉంది. గర్భాలయంలో కూడా నాగపాములు వస్తాయి. ఇక్కడ కాటమేశ్వర ఆలయం ఉంటుంది. ఈ ఆలయం లోపలికి ఎవరైనా వెళ్ళాలంటేనే భయాందోళన చెందుతారు. కారణం ఇక్కడ లోపల నిత్యం
లోపల శ్వేతనాగు ఉంటుందనేది ఇక్కడ ప్రజల నమ్మకం. మనం లోపలికి వెళ్ళి నేను చూపిస్తాను. కానీ ఈ ఆలయం లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఇక్కడ స్థానికులు కావచ్చు, పూజారులు కావచ్చు, అంతా భయాందోళన చెందుతారు. కారణం ఈ విధంగా నాగబంధనం చుట్టూ 4 వైపులా దీనికి ఎంట్రన్స్ ఉంటుంది, 4 వైపులా కూడా ద్వారబంధనం ఉంటుంది. లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా లోపల విషసర్పాలు శ్వేతనాగు ఉంటుందనేది ఇక్కడ ప్రజల ఒక భయాందోళన. ఈ నేపథ్యంలోనే ఒక శాండ్ బాక్స్ టెక్నాలజీ ద్వారా నిర్మాణం చేపట్టేప్పటికీ లోపల పుట్టలు ఉంటాయి. ఈ విధంగా పూర్తిగా అంటే లోపలికి వెళ్ళడానికి ఇక్కడ శ్వేతనాగు ఉందని చెప్పి ఒక భయాందోళన నేపథ్యంలో లోపలికి ఎవరు వెళ్ళే సాహసం చేయడం లేదు. ఎంతో అద్భుతమైన శిల్ప సంపద కూడా ఉంది. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా భయాందోళన చెందుతారు. అదే గుప్తనిధుల వేటగాళ్లకు వరమైంది. ఈ ఆలయాన్ని ఈ విధంగా ధ్వంసం చేసి పూర్తిగా లోపల గర్భగుడిలో విగ్రహాలను సైతం పెకిలించి గుప్తనిధుల కోసం అన్వేషణ చేశారు. కాకతీయుల తదనంతరం ఢిల్లీ సుల్తానుల దండయాత్రలో ఈ గొప్ప భారీ నిర్మాణం రూపం కోల్పోయింది. ఆ తర్వాత స్థానికులు గణపేశ్వర ఆలయం పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ అద్భుత నిర్మాణాన్ని సజీవంగా నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ సుల్తానుల దాడుల్లో ఇవి సగం ధ్వంసం కాగా ఇప్పుడు గుప్త నిధుల కోసం ఈ ఉపాలయాలను సైతం పెకిలించి వాటిని రూపం కోల్పోయేలా చేస్తున్నారు గుప్త నిధుల వేటగాళ్లు. ఇప్పటి వరకు ఆదరణకు నోచుకోని ఈ కోటగుళ్లపై ఎట్టకేలకు కేంద్ర పురావస్తు శాఖ దృష్టి పెట్టింది. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్పాలయాన్ని 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటగుళ్లను కలిపి టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేయడానికి కేంద్రం సాస్కీ పథకం కింద 73,74,00,000 నిధులు మంజూరు చేసింది. చెప్పండి, అసలు ఈ గణపేశ్వర ఆలయం ప్రత్యేకత ఏంటి? ఈ రామప్పకు ఈ ఆలయానికి ఉన్న తేడా ఏంటి? రామప్ప కంటే ఇక్కడ 22 ఉప ఆలయాలు నిర్మించబడ్డాయి. ఈ ఉపాలయాలను గణపేశ్వరాలయ పరివార దేవాలయాలు అంటారు. క్రీస్తు 1234లో ఈ ఆలయం నిర్మించబడింది. రామప్ప టెంపుల్ నిర్మించిన రేచల రుద్రారెడ్డి 3వ కొడుకు గణపతి రెడ్డి గారు ఈ ఆలయం నిర్మించారు. TTT పాలసీ మీద టౌన్ టెంపుల్ ట్యాంక్ అంటే టౌన్ అంటే గణపురం నగరం, టెంపుల్ అంటే గణపేశ్వరాలయం, ట్యాంక్ అంటే గణప సముద్రం, ఈ 3 ఆయన ఆధ్వర్యంలో నిర్మించబడ్డాయి. తర్వాత ఇక్కడ 22 ఉపాలయాలు నిర్మించిన క్రమం లోపట 22 అప్పుడు కాకతీయుల ఉపదేవతలు ఉన్నాయి. అప్పుడు కాకతీయులు ఏనుగులను పోషించేది, యుద్ధాలు కూడా ఏనుగుల ద్వారా చేసేది. కాబట్టి దానికి గుర్తుగా ఈ ఏనుగులు దండయాత్రకు బయలుదేరుతున్నాయి అన్న అర్థం వచ్చే మాదిరిగా ఈ ఆలయాల చుట్టూ ఏనుగుల వరుసను చెక్కడం జరిగింది. దాదాపుగా 1600 నుంచి 2000 వరకు ఈ ఏనుగుల వరుసలు ఉంటాయి ఈ ఆలయానికి. తర్వాత మనకు గజకేసరులు అని చెప్పినాం కదా, గజకేసరి విగ్రహాలు దేనికి గుర్తుకున్నాయంటే రుద్రమదేవి దేవగిరి మహాదేవుణ్ణి యుద్ధంలో ఓడించడానికి గుర్తుగా విజయ చిహ్నంగా గజకేసరి శిల్పాలు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంకా ఇక్కడ మనకు ఈ శిల్పాలను పరిశీలిస్తే ఒక్కొక్క శిలపైన ఒక్కొక్క రకమైన శిల్పం కల్పిస్తుంది. సో ఇక్కడ ఈ ఆలయానికి వాడినటువంటి ఈ స్టోన్ అంతా ఇక్కడి నుంచి సేకరించినటువంటి స్టోన్గా మీరు గుర్తించారు. ఇక్కడ ఈ స్టోన్ యొక్క ప్రత్యేకత? ఇక్కడ స్టోన్ ఇప్పుడు దీనికి ఎక్కువగా లోకల్ స్టోన్ స్థానిక ఎర్రరాయిని వాడినారు. అయితే ఇక్కడ దానికంటే మనకి ఇక్కడ దానికి గుర్తులుగా మనకు సమీపంగా ఫారెస్ట్, మైలారం ఫారెస్ట్ కానీ ఇక్కడ శ్యామ్నగర్, దొంగమటి మూల గుట్టలున్నాయి. దీనికి అక్కడి నుంచి అక్కడ శిల్పాలు అక్కడ దీనికి సంబంధించిన పార్ట్స్ అక్కడ తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చినట్టుగా మనకు ఆనవాళ్ళు దొరుకుతున్నాయి. ఒకటేంటంటే దాదాపుగా ఎక్కువ భాగము ఎర్రరాయిని, స్థానిక రాయిని ఈ గుళ్ళకు వాడడం జరిగింది. ఈ బ్లాక్ స్టోన్స్ ముఖ్యమైన విభాగాలకు మాత్రం ఖమ్మం నుంచి తర్వాత నల్గొండ జిల్లా నుంచి తీసుకొచ్చి ఇక్కడ నందులు కానివ్వండి, తర్వాత ద్వారాలు కానివ్వండి, ఇంకా ముఖ్యమైన శిల్పాలు కానివ్వండి అక్కడి నుంచి తయారు చేసుకొచ్చి ఇక్కడ అమర్చడం జరిగింది. సో ఇది ఇక్కడ గణపేశ్వర ఆలయం యొక్క ప్రత్యేకత. ప్రతి పౌర్ణమి రోజున ఇక్కడ కనబడతాడు శ్వేతనాగు ఉంటుంది. కాకుంటే ఏంటంటే అది ఎవరైతే ఇక్కడ దీన్ని ధ్వంసం చేయాలని, దీంట్లో ఉన్న గుప్త నిధులను తీసుకుపోవాలని అనుకునే ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళపై ఖచ్చితంగా వాళ్ళని అటాక్ చేసే పరిస్థితిలో ఉంటుంది. చాలాసార్లు కనపడుతూ ఉంటుంది, చాలాసార్లు కనపడుతూ ఉంటుంది. గతంలో ఇట్లా గుప్త నిధులు దొరికిన వాళ్ళు చాలా మంది గుప్త నిధులు కొంత తవ్వకాలు జరిగినాయి. గుప్త నిధులు కొన్ని దొరికినాయి అనేది పేపర్లలో వచ్చింది, కొంతమంది దొరికిండ్రు. రామప్ప ఆలయంతో పాటు గణపురంలోని కోటగుళ్లు, గణప సముద్రంను అభివృద్ధి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్టకేలకు శ్రీకారం చుట్టాయి. స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకానికి ఎంపికైంది ఈ ఆలయం. మేడారం, 1000 స్తంభాల గుడి, రామప్ప, కోటగుళ్లను అనుసంధానిస్తూ టెంపుల్ సర్క్యూట్ ను విస్తరిస్తే టూరిజం మరింత పెరుగుతుందంటున్నారు స్థానికులు. ఈ ఆలయాలపైన పాలకుల దృష్టి లోపం వల్ల ఇంతకాలం ఈ ఆలయాలు వెలుగులోకి రాకుండా కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది. తాజాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించిన నేపథ్యంలో ఖచ్చితంగా మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ మనం ఇక్కడ లోపలికి వస్తే ఇంత అద్భుతమైన శిల్ప సంపద ఏ విధంగా నేలమట్టం అయిపోయింది, ఏ విధంగా విరిగి పడిపోయింది, ఏ విధంగా జీవం కోల్పోయింది అనేది మనకు స్పష్టమవుతుంది. తిరిగి ఈ ఆలయాలకు పూర్వవైభవం రావాలనేదే TV9 ప్రయత్నం. సో
ఈ ఆలయాల లోపలికి ఇప్పటివరకు ఎవరు లోపలికి వచ్చే సాహసం చేయడం లేదు. కారణం ఇక్కడ పాములు సంతరిస్తాయి, ఖచ్చితంగా ఆ విషనాగులు ప్రాణాలు బలి తీసుకుంటాయని చెప్పి ఒక భయంతో ప్రతి ఒక్కరు కూడా ఎవరు రావడానికి సాహసం చేయలేదు. కానీ మనం లోపలికి వచ్చి ఈ ఆలయం లోపల ఎలాంటి పరిస్థితుందో బాహ్య ప్రపంచానికి తెలియపరిచే ప్రయత్నాలు చేస్తున్నాం. సో మొత్తం మీద అయితే గణపేశ్వర ఆలయం అంటే రామప్ప 1000 స్తంభాల గుడికి ఎంతటి ప్రత్యేకత ఉందో ఈ గణపేశ్వర ఆలయానికి త్రికుట ఇక్కడ ఉన్నటువంటి ఈ కోటగుళ్ళ సముదాయానికి కూడా అంతటి ప్రత్యేకత ఉంది. కానీ కాలక్రమేణా ఆలయం కాలగర్భంలో కలిసిపోతున్న నేపథ్యంలోనే ఈ ఆలయానికి తిరిగి పూర్వవైభవం తీసుకురావడంలో భాగంగానే TV9 కూడా ఒక ప్రయత్నం చేపట్టాం. ఇటు ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక నిధులు సమకూర్చినప్పటికీ ఈ ఆలయం పైన ప్రత్యేక శ్రద్ధ చూపినట్లయితే ఈ ప్రాంతం ఒక టెంపుల్ సర్క్యూట్గా అభివృద్ధి చెందుతుంది. మళ్ళీ ఆధ్యాత్మిక భావన ఒక టూరిజం స్పాట్గా కూడా విరాజిల్లుతుంది అనడంలో ఏ సందేహం లేదు. కాబట్టి ఇప్పటికైనా పాలకులు ఈ కోటగుళ్ళపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ఆలయాలకు తిరిగి మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తారని ఆశిద్దాం. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్. అపురూప శిల్ప సంపద, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న కోటగుళ్లను అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. త్వరలో ఈ ఆలయ సమూహాలకు మునుపటి వైభవం రానుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.